శ్రీకృష్ణుడు సత్యభామ గర్వాన్ని ఎలా అణిచాడో మీకు తెలుసా? కృష్ణుడి 8 మంది భార్యలలో రెండవ భార్య సత్యభామ. కృష్ణుడి భార్యలందరిలోనూ తానే మిక్కిలి అందగత్తిని అనుకునేది. కృష్ణుడు మొదటి భార్య అయిన రుక్మిణీదేవి అంటే సత్యభామకు కొంచెం అసూయ. ఆ రోజుల్లో భూమి మీద సత్యభామ తండ్రే అత్యంత ధనవంతుడు. అందుకే సత్యభామ చిన్నప్పటినుంచే ఎంతో గారాబంగా పెరిగింది. అందువల్ల సత్యభామ అందరితో ఎంతో పొగరుగా నడుచుకునేది. ఒకరోజు శ్రీకృష్ణుడి పుట్టినరోజు వచ్చింది. అందరూ బహుమతులిస్తుంటే సత్యభామ తన ప్రేమని, తన సంపదను అందరికీ చూపించాలి అనుకుంది. అందుకోసం తులాభారం చేయాలని నిర్ణయించుకుంటుంది. సత్యభామ కృష్ణుడితో, స్వామి, మీ పుట్టినరోజున నేను తులాభారం చేస్తాను అని చెప్తుంది. అందుకు కృష్ణుడు నవ్వుకొని, సరే నీ ఇష్టం సఖీ అని అంటాడు. సత్యభామకు కృష్ణుడు ఎంత బరువు ఉంటాడో బాగా తెలుసు. అందుకే అంత బంగారం సిద్ధం చేసుకుని ఉంటుంది. మొదట్లో బంగారం పెట్టగానే కృష్ణుడు కొంచెం కదులుతాడు. అది చూసి సత్యభామ నవ్వుతూ, ఇంకా కొంచెం బంగారం వేయండి చాలు అని అంటుంది. ఇక అప్పటి నుండి సేవకులు ఎంత బంగారం పెడుతున్నా కృష్ణుడు ఒక్క అంగుళం కూడా కదల్లేదు. సత్యభామ కంగారు పడుతూ తన తండ్రికి కబురు పంపింది. అతను ఎంత బంగారం తెచ్చి తులాభారంలో వేసినా కృష్ణుడు మాత్రం కదలలేదు. కృష్ణుడు నవ్వుతూ, ఇంకా ఎంతసేపు ఇక్కడే కూర్చోవాలి సత్యభామ అని అంటూ ఉంటాడు. చివరికి సత్యభామ తన ఒంటి మీద ఉన్న నగలన్నీ వేసింది. కాని ప్రయోజనం మాత్రం ఏమాత్రం ఉండదు. సత్యభామ బాధతో రుక్మిణి వైపు చూసింది. రుక్మిణి చిరునవ్వుతో తోటలోకి వెళ్లి తులసి చెట్టు నుంచి 3 తులసి ఆకులు తీసుకొచ్చి వాటిని తులాభారంలో వేసింది. అంతే, క్షణాల్లోనే కృష్ణుడు కూర్చున్న వైపు పైకి లేచింది. అప్పుడు సత్యభామకు అర్థమవుతుంది, కన్నయ్య నాకు బుద్ధి చెప్పడం